అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవాలు. శివరాత్రి పర్వదినాన శ్రీ 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 మల్లీశ్వర స్వామి వారి తీర్థ మహోత్సవములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మామిళ్లవారిగూడెం గ్రామంలో శివరాత్రి పర్వదినాన అంగరంగ వైభవంగా మొదలైనాయి. ఈ ఉత్సవములు ఈ రోజు నుంచి 5 రోజులు నిర్వహించబడతాయి. ఉత్సవాలను అనుసరించి 5 రోజులు కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా వెరైటీ బుర్రకథ, భక్త చింతామణి నాటకం, డాన్స్ హంగామా తదితర కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ కమిటీ వారు సూచించారు. శివరాత్రి పర్వదినాన రాత్రి 8 గంటలకు శివ కళ్యాణం నిర్వహించబడదు అని ఆలయ ప్రధాన కమిటీ వారు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నియోజకవర్గంలో కొత్త మామిళ్లవారిగూడెంలో 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారు గత 150 ఏళ్ల చరిత్ర కలిగి ఇక్కడ వెలిసిల్లి ఉన్నారు. ఈ స్వామివారు అనేక ఇబ్బందులు ఉన్నటువంటి భక్తులకు ప్రతి వరాలు ఇచ్చి తన కోరికలను నెరవేర్చుకుంటున్నటువంటి భక్తులు ఉన్నారు. ఎంతో పురాతనమైనటువంటి గుడి దుర్గామల్లేశ్వర స్వామివారు ఎంతో మహిమ కలిగినటువంటి గుడి ప్రాంగణం ఇది. ఎంతో మహోత్సవమైనటువంటి గుడి ఇది. ఎంతో పురాతనమైనటువంటి గుడి. నేను ఈ శివాలయంలో కొన్ని సంవత్సరాల నుంచి నేను పూజారిగా చేస్తున్నాను. భక్తులు ఎంతోమంది వస్తున్నారు. వచ్చి వాళ్ళ యొక్క కోరికలు అడిగి ఆ స్వామివారిని అడిగిన తక్షణ బాలాశంకర స్వామి వారికి భక్తులకు వరాలు ఇచ్చేసి రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులు కూడా చక్కగా తీరుస్తున్నారు. సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నారు. ఉద్యోగం లేనటువంటి పిల్లలు చక్కగా చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా చదివి నాకు ఉద్యోగం రావాలి, వచ్చినట్లయితే నేను ఈ స్వామివారికి 116 కానీ 1116 కానీ సమర్పించుకుంటానని వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అలాగే ఇస్తూ వచ్చారండి. ఆ స్వామివారికి యొక్క దుర్గామల్లేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు విరివిగా వస్తున్నారండి. ప్రతి సంవత్సరం ప్రతి సోమవారం కూడా ప్రతి తిరణాలకి శివరాత్రికి కూడా రంగరంగుగా వైభవంగా భక్తులు ఎంతో విధిగా వచ్చేసి వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకుంటూ విరివిగా విరాళాలు ఇస్తూ కూడా మంచిగా ఎంతో డెవలప్ చేస్తున్నారండి. ఈ గుడిని అభివృద్ధి చేస్తున్నారండి. ఇప్పటికి చక్కగా ఎంతో ఇదిగా బాగా చేస్తూ వస్తూ ఉన్నారండి. ఈ స్వామి యొక్క దేవాలయానికి శివాలయం యొక్క దేవాలయానికి.